హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను జొన్న రొట్టె ఎన్ని రకాలు ట్రై చేసినో నాకే తెలుసది. ఎన్ని రకాలు ట్రై చేసినా ఒక్కరోజు కూడా కరెక్ట్ రాలేదు. పిండి పలచగా అవ్వడము, రొట్టె అంతా విరిగిపోవడము, ముద్ద సరిగా రాకపోవడము, ఎన్నిసార్లు పిండి పడేసిన్నో. నేనైతే ఎక్కువ పచ్చజొన్న రొట్టె హెల్తీ కాబట్టి పచ్చజొన్న రొట్టె ట్రై చేసిన. అంతకుముందు మా ఇంట్లో ఒక అమ్మాయి కూడా చేసి చూపించింది. అయినా కూడా నాకు రాలేదు. ఎన్నిసార్లు చేసినా రాలేదు. ట్రై చేద్దాం వేరే వాళ్ళు చెప్తే ఇది తీసుకున్నాను. ఏది కొన్నా బాగుంటుందో ఉండదో, అది కరెక్ట్ అవుతుందో కాదో అని మన డౌట్ ఉంటుంది కదా. చూడండి మీరే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత బాగా వచ్చిందంటే ఇది శ్రీ విజయ కిచెన్ వేర్ అని గచ్చిబౌలిలో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే అవుతుంది. ఇది కావాలనుకున్న వాళ్ళకు నంబర్ పెడతాను స్క్రీన్ పైన, వాట్సాప్ చేసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఇది నార్మల్గా నేను తీసుకున్నా కాబట్టి నాకు కష్టం అంటే తెలియలేదు కాబట్టి ఈజీ అనిపించింది అని మీకు సజెస్ట్ చేస్తున్నా. చూడండి మీరు ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. ముందు అన్బాక్సింగ్ చూసిండు కదా, ఫస్ట్ స్టార్టింగ్ చూపించాలన్న ఉబలాటంతో చూపించిన. ఆ పేపర్లు 2 ఉంటాయి. మంచిగా ఇది క్లాత్తో తుడిచిపెట్టుకొని నూనె రాసుకొని పిండి మనం నార్మల్గా ఎట్లా చేసుకుంటాము యథావిధిగా జొన్న పిండి మనం మామూలు అప్పుడు ఎట్లా చేసుకుంటాము అట్లా చేసుకొని మంచిగా ముద్ద చేసుకొని పెట్టి ఇట్లా నొక్కితే 2 సార్లు నొక్కితే సూపర్గా రౌండ్గా వచ్చినాయి రొట్టెలు. ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకు కూడా అంత రౌండ్గా వస్తాయో రావు, కానీ ఈ మిషన్ ద్వారా అంత మంచిగా వచ్చినాయి. మీరే చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి. ఆ పేపర్తోనే స్టవ్ మీద పెనం పెట్టి వేడి పెనం మీద పేపర్తో వేసినా కూడా పేపరు కాలకుండానే ఉంది. నేను ఈ వీడియోలో మొత్తం పిండి ఎట్లా వేసుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి అన్నీ చూపించిన. 2 కప్పుల పిండికి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి. మంచిగా బాగా నీళ్ళు మరిగేదాకా ఉంచుకొని అందులో పిండి పోసి మూత పెట్టి పక్కన పెట్టుకొని, మనం గోధుమ పిండి ఎట్లా మెత్తగా ఉంటుందో అట్లా మెత్తగా రావాలి. పిండిని మంచిగా కలుపుకొని అది తుడిచిపెట్టుకున్న దాని మీద కవర్లు వేసుకొని కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఆయిల్ రాసి జొన్నపిండి ముద్దను పెట్టిన. ఎంత బాగా వచ్చినాయంటే నా ఆనందానికి అవధులు లేవు. అదే అన్బాక్సింగ్ చేసిన రోజే 13 జొన్న రొట్టెలు చేసిన నేను. ఎంత మంచిగా వచ్చినాయి మీరే లాస్ట్ రోజు చూడండి. ఎంత బాగుందో, రౌండ్ షేప్తో సూపర్గా వచ్చినాయి. చాలా బాగుంది. అట్లనే వేయడము ఎంత ఈజీగా వచ్చినాయి అంటే అంత ఈజీగా వచ్చింది. పిండి మళ్ళీ కూడా చూపిస్తున్నా. అట్లా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ముద్దలు పెట్టి నొక్కినప్పుడు ఇట్లా పగుళ్ళు వస్తాయి అన్నట్టు. మనం గోధుమ పిండి అట్లా కలిపి పక్కన పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉంటుంది. చాలా ఎంత మెత్తగా వచ్చినాయంటే అంత మెత్తగా వచ్చినాయి అవి. అసలు చపాతీ కూడా అంత మెత్తగా వస్తాయో రావు, అంత బాగా వచ్చినాయి. 13 రొట్టెలు చేసినట్టే మీరే అర్థం చేసుకోండి. తర్వాత నేను తెల్లవారి మళ్ళీ పూరి ట్రై చేసిన. ఒకటే ప్రెస్ మీద 4 చిన్న పూరి ముద్దలుగా చేసుకుని పెట్టి చేస్తే సూపర్ వచ్చినాయి. అన్నీ పొంగడమే పూరీలు అయితే. చపాతీ అయితే ఇంత ఇట్లా బూరెలాగా పొంగింది చపాతీ కూడా. అన్నీ ఈ వీడియోలో చూపెట్టిన. చూడండి, కష్టం అనిపించకుండా ఉంటుంది. మీరు కూడా తీసుకోవాలని కూడా తీసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంది. 100కి 1000 మార్క్స్ వేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టె చేయాలంటే ఎంత కష్టపడ్డానో అంత ఈజీ అనిపించింది నాకు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. చూసి కామెంట్ తప్పనిసరి చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పొంగడమే, ప్రతి జొన్న రొట్టె పొంగడమే, మెత్తగా దూదిలాగా వచ్చేసినాయి. ఎంతో హెల్తీ టేస్టీ అయిన జొన్న రొట్టె ఎంత బాగా తయారు చేసుకున్నానో చూడండి. నేను వాయిస్ తర్వాత ఇచ్చిన కదండి, నా సంతోషాన్ని చూడండి అందులో నేను చేస్తున్నప్పుడు. మా వారు వీడియో తీస్తున్నారు అప్పుడు.
వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.